వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు గులివిందల చేపల కూర చూపిస్తాను, రండి. ఈరోజు మా మమ్మీ చేపలు తెచ్చిందండి. ఏ చేపలు ఇవి? గులివిందలు. వీటిని గులివిందలు అంటారంట. ఇప్పుడు ఈ చేపలు ఎలా క్లీన్ చేయాలో మమ్మీ చూపిస్తుందండి. ఫస్ట్ చేప ఇలాగా తీసుకోవాలంటే పులుసు అదిని మొత్తం పులుసు అది తీసేసుకోవాలంట. చాలా ఎక్కువ పులుసు ఉంది దీనికి, బాగా ఉంటుంది. బాగా మరీ అంతే ఉండదు, కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు పులుసు వచ్చిందండి. అదేంటది బుర్ర క్లీన్ చేసుకోవాలి. మమ్మీ చూపిస్తుంది బుర్ర ఎలా క్లీన్ చేసుకోవాలో, చూడండి. వేస్ట్ మెటీరియల్ అంతా బయటికి తీసేయాలండి. వేస్ట్ అంతా తీసి పారేసి ఇలా కోసుకోవాలండి. చాలా ఫ్రెష్గా ఉందండి ఫిష్. చూసారా రక్తం ఎలా కారుతుందో. కట్ చేసుకుని ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను. తోక కట్ చేసుకోవాలా? అంతేనండి. చూసారు కదా, మీకు ఒక ఫిష్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను కదా. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలంట. ఇలా కట్ చేసుకున్న ఫిష్ని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. మీకు ఒక ఫిష్ చూపించాను కదా, మిగతా 2 ఫిష్లు కూడా మా మమ్మీ నీట్గా కట్ చేసేసిందండి. ఇప్పుడు ఈ ఫిషెస్ని నీట్గా క్లీన్ చేసుకుందాం. ఏవే వేసుకోవాలి ఇందులో? ఒక బౌల్లో పసుపు వేసుకోవాలి, తర్వాత ఉప్పు. ఇప్పుడు వీటిలో ఈ ఫిషెస్ వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. బాగా ఒక 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి కదమ్మా. ఈ పసుపు ఉప్పు వల్ల వాసన స్మెల్ ఉండదండి, నీసు వాసన వేయదు. అంటే స్మెల్ రాకుండా ఉండడానికి వేసుకోవాలి. ఇప్పుడు మామూలు వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇందాక పసుపు వాటర్తో క్లీన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మామూలు వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. సెకండ్ టైం కూడా ఇలా క్లీన్ చేసుకున్న ఫిషెస్ని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. గులివిందల చేపల కూర తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణీ పెట్టుకోవాలి. గులివిందల ఇగురికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలను బాగా వేపుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం బాగా కలిపిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గులివిందల చేపలను వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేపలను బాగా మగ్గనివ్వడానికి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.